దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ దేవస్థానం అభివృద్ధిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్ర బడ్జెట్లోని 116 కోట్ల రూపాయల నిధులను వేములవాడ దేవస్థానానికి కేటాయించింది. ఈ క్రమంలోనే తక్షణమే 53 కోట్ల నిధులు విడుదల చేస్తూ కొత్త మాస్టర్ ప్లాన్ కు రూపకల్పన చేసింది. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఈ నెల 20న వేములవాడకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణ కాశీ వేములవాడకు మంచి రోజులు. క్షేత్ర అభివృద్ధికి నడుం బిగించిన సర్కార్. కొత్త మాస్టర్ ప్లాన్తో టెంపుల్ డెవలప్మెంట్ పై దృష్టి. పచ్చజెండా ఊపనున్న సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ దేవస్థానంపై ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. వేములవాడ అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునే పనిలో పడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా వేములవాడ దేవస్థానం అభివృద్ధికి 100 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తామని ప్రకటించింది. కానీ 63 కోట్ల నిధులు మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్షేత్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఆలయ అభివృద్ధి పనులకు 127.65 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తుల సదుపాయాలకు 76 కోట్లు కేటాయించింది. ఇక వేములవాడ ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణ చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం 47.85 కోట్లు మంజూరు చేసింది. ఇక్కడికి ముఖ్యమంత్రి గారు రావడం ఉద్దేశం కూడా ఈ టెంపుల్ కు సంబంధించి ఒక దక్షిణ కాశీ భక్తుల సంఖ్య కావచ్చు, పేద భక్తులు వచ్చే సంఖ్య కావచ్చు, అందుకే ఇలా అన్నదాన ట్రస్ట్ కు సంబంధించిన ఇష్యూ కావచ్చు, టెంపుల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇతరత్ర అన్నింటికి సంబంధించి కొంత నిధులు కేటాయించారు. ఇంకో కొన్ని నిధులు తీసుకొని కొంత ప్రకటన చేసి కొంత ఈ ప్రాంత అభివృద్ధికి ఒక యాక్షన్ ప్లాన్ తోటి వస్తా ఉన్నటువంటి సందర్భంగా వారికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఘనంగా స్వాగతం చెప్పాలని కోరుతారు. గత కొన్నేళ్లుగా వేములవాడ ఆలయ అభివృద్ధిపైన వివక్ష కొనసాగుతుందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోని రాష్ట్ర బడ్జెట్లోని వేములవాడ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించి ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చింది. సాధ్యమైనంత వేగవంతంగా అభివృద్ధి పనులు పూర్తి చేసి భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. వేములవాడ ఆలయ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసేందుకు ఈ నెల 20న వేములవాడ రానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో అప్పటి సీఎం కేసీఆర్ ఆలయానికి వచ్చి ప్రతి ఏటా 100 కోట్లు ఇస్తామని ప్రకటించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు చేయకుండానే నిధులను విడుదల చేసింది. గత 10 ఏళ్లలో వేములవాడ ఆలయ అభివృద్ధితో పాటు కొత్త మాస్టర్ ప్లాన్తో ముందుకు వెళ్తానని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. కానీ అవి అమలు కాలేదు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం తీరుపైన, తాము చేస్తున్న అభివృద్ధిపైన వివరించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వారు రావడము, వెళ్ళిపోయాడు దిగగానే వేములవాడ రాజన్న ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడమికి చెల్లిస్తని చెప్పిన ప్రీతి వేములవాడ రాజన్న ఆలయానికి ఉంది. గతంలో వారు పీస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా రాజన్న ఆలయం సందర్శించుకొని స్వామివారికి అభిషేకం చేసుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి హోదాలు కూడా స్వామివారిని దర్శించుకొని మరి వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని రంగాల అభివృద్ధి పత్రంలోకి పోవాలని చెప్పని స్వామివారిని వేడుకునేటువంటి ప్రార్థన చేసేటువంటి కార్యక్రమం. ఆ తదుపరి రివ్యూ, ఆ తదుపరి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఆ తదుపరి సభా స్థలిలోకి వచ్చి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేటువంటి కార్యక్రమం సంబంధించిన రూపకల్పన ప్రస్తుతానికి చేయడం జరిగింది. వేములవాడ ఆలయ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అంటున్నారు. కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేసి ముందుకు వెళ్తామని చెప్తున్నారు. మొత్తంగా గత ప్రభుత్వం మాటిచ్చి తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వేములవాడ క్షేత్రానికి కొత్త కళను తీసుకురానుంది.